ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుండి నీతో మాట్లాడాలనుకుంటున్నారు. తాను శోధింపబడి శ్రమలు పొందిన గనుక శోధింపబడినటువంటి వారికి సహాయం చేయగలవాడే ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనకి సహాయకారిగా ఎలా ఉన్నారు? ఆయన కూడా శోధింపబడి ఉన్నారు కాబట్టి శోధింపబడే వారికి సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడు మానవుని రూపంగా భూమి మీదకి వచ్చారు. మనం ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్, ఎమోషన్స్, బిట్రయల్స్, పెయిన్, ప్రతిదీ టెంప్టేషన్ ఆయన కూడా భూమి మీద ఉన్నప్పుడు ఫేస్ చేశారు. ఇప్పుడు భూమి మీద మనకు కలిగేటువంటి మరణం కూడా ఆయనకి కూడా లభిస్తుంది. ఈ భూమి మీద మరణానికి ముందు శ్రమలు, శోధనలు ప్రతిదీ ఆయన దేవుని యొక్క సహాయం ద్వారా వాటిని ఓవర్కమ్ చేసినటువంటి దేవుడుగా మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. అదే రీతిగా ఆయన మరణం సైతం ఆయన భయపడకుండా మరణం సైతం జయించినటువంటి దేవుడుగా ఉన్నారు. మానవునికి మరణం అనే భయంతో వాడు అపవాది వారిని నరకాగ్నిలోకి మరణ భయం పెట్టి దాసులుగా వాడికి చేసుకుంటున్నారని చెప్పి దేవుడు గ్రహించి మరణ భయం నుండి మరణాన్ని జయించడానికి ఆయన మానవుని రూపంలో భూమి మీదకు వచ్చి మనం పొందేటువంటి శ్రమలు, శోధనలు, టెంప్టేషన్స్, ప్రతి ఎమోషన్ ఆయన ఫీల్ అయ్యి చూసి ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ చేసి మరణం సైతం ఆయన విజయాన్ని గెలిచి మరణం సైతం జయించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నారు. అపవాది కింద దాసులుగా ఏ ఒక్క చిన్న పాయింట్లో మనం ఉండడానికి వీల్లేదు. కంప్లీట్గా మనము ప్రతి దాని మీద విజయం సాధించగలము. ఏది మనము ఫెయిల్ అవ్వడానికి లేదు. ప్రతిదీ మనం దేవుని సహాయంతో, దేవుని శక్తితో మనం ఓవర్కమ్ చేయగలము, విజయాన్ని సాధించగలమని చెప్పి దేవుడు ఆయన శోధించబడే భూమి మీద శోధించబడే ప్రతి వారికి సహాయం చేయగలవాడుగా ఎందుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరైనా చనిపోయారు, నీకు ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు నీకు ఆ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఇప్పుడు ఇష్టమైన వ్యక్తి నీకు చనిపోయినప్పుడు నీ పెయిన్ అనేది నీకు తప్ప ఎవరికి అర్థం కాదు. ఎదుటి వాళ్ళు నీ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేస్తే తప్ప నీ యొక్క పెయిన్ని వారు అర్థం చేసుకోలేరు. అట్లాగే ఇప్పుడు దేవుడు కూడా లాజర్ చనిపోయినప్పుడు లాజర్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. లాజర్ చనిపోయినప్పుడు ఆయన కూడా ఎంతో ఫీల్ అయ్యారు, ఎంతో పెయిన్. ఆయన ఏడ్చినట్టుగా బైబిల్లో వాక్యం ద్వారా మనం చూస్తాం. ఇప్పుడు నువ్వు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నావు, నీకు ఇష్టమైన వ్యక్తి చనిపోయారు, అప్పుడు నీకు బాధపడుతున్నావు. అప్పుడు నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయనకి పెయిన్ అర్థం కాదా? ఇప్పుడు నువ్వు అపవాది చేత లోకానుసారంగా సెక్సువల్ సిన్స్ కానీ, ఎడిక్షన్స్ కానీ, శోధనలు కానీ, టెంప్టేషన్స్ కానీ, దేవుడి నుండి దూరంగా అపవాది మ్యానిపులేట్ చేసేటువంటి మాటలకు లొంగిపోతూ నువ్వు నేను ఇంకా మారలేనేమో, నేను ఇంకా దీన్ని ఓవర్కమ్ చేయలేనేమో అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఎందుకనంటే ఆయన కూడా భూమి మీద ఉన్నప్పుడు అపవాది ద్వారా ఫాస్టింగ్ ఉన్నప్పుడు శోధించబడినటువంటి దేవుడుగా ఉన్నారు. రాళ్ళను రొట్టెగా చేసుకుని తిను, ఇక్కడ కొండపై నుండి దూకేసి, ఎందుకంటే దేవుడు తన దూతల ద్వారా పంపించి నిన్ను కాపాడుతాడు కదా అని చెప్పి దేవుడిని కూడా శోధించినటువంటి వాడుగా ఉన్నాడు అపవాది. నిన్ను కూడా శోధిస్తాడు, కానీ దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలవు దేవుని యొక్క శక్తి ద్వారా అని చెప్పి దేవుడు తెలియజేసి ఒక ఎగ్జాంపుల్గా మన ముందు పెట్టి ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు శోధన ఫేస్ చేస్తున్నావు, టెంప్టేషన్కి గురవుతున్నావు అంటే నువ్వు దేవుని దగ్గర మాత్రమే సహాయం అడగాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎట్లా ఓవర్కమ్ చేయాలో. ఎందుకంటే భూమి మీద అవన్నీ ఓవర్కమ్ చేసినటువంటి దేవుడికి నీకు సహాయం చేయడం ఒక ఈజీ థింగ్ అని చెప్పచ్చు. మానవుడి నాలెడ్జ్ బట్టి
తనకు తాను ఓవర్కమ్ చేయాలంటే అది అసాధ్యం. అది ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, మనం ఫేస్ చేసేటువంటి ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఎమోషన్, ప్రతి పెయిన్ ఆయన కూడా ఫేస్ చేసి ఉన్నారు. కాబట్టి ఆయన తప్ప నిన్ను అర్థం చేసుకునేటువంటి ఏ మనుషుడు ఈ భూమి మీద అయితే లేడు అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసరు ఆ స్టేజ్కి రీచ్ అయ్యాడు, ఒక హై ర్యాంకులో ఆయన కూర్చున్నాడు, జాబ్ సంపాదించాడు, ఇంటర్వ్యూని క్వాలిఫై అయ్యాడు, ఒక కేటగిరీలో ఆయన ఎంచబడ్డాడు. అంటే ఆయన ఎంత ప్రిపరేషన్, ఎన్ని సిచ్యువేషన్స్ని, ఎంత స్ట్రగుల్స్ని దాటుకుని అక్కడ దాకా వచ్చారు అని చెప్పి ఆయనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి వారిలో చాలామంది ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేవారుగా ఉంటారు. ఉన్నప్పుడు ఇప్పుడు వారికి తెలీదు, కొత్తగా ఇప్పుడు నేను కూడా ఆయన చూసి నేను కూడా ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నానంటే వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం అడగచ్చు. ఏమని, నేను ఎట్లా చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాగా నేను అన్నిటినీ పక్కన పెట్టి ఫోకస్ చేయాలి, సిచ్యువేషన్స్ని ఎలాగా ఓవర్కమ్ చేసి నేను ఇక్కడ దాకా రీచ్ అవ్వాలి, గివ్ అప్ ఇవ్వకుండా ఎలా ఉండాలని చెప్పి నువ్వు క్వాలిఫై అయిన వ్యక్తిని నువ్వు అడిగినప్పుడు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ నీతో షేర్ చేసి ఎట్లాగా అని చెప్పి గైడెన్స్ ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా దేవుడు ఈ దినం నీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నీకు దేవుడు ఒక శ్రమ అనుమతించారు. ఏదో ఒక శ్రమ ఆలోచించు, ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, మరణాపాయ స్థితి వచ్చినప్పుడు నీకు దేవుడు తెలుసు, దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటే నాకు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుందని నీకు తెలుసు. లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఎట్లాగా స్వస్థత పొందబడ్డారు అని చెప్పి వాళ్ళు నీ గురించి తెలుసుకుని నీకు హెల్ప్ చేశారు. ఎట్లాగా అని చెప్పి దేవుని ప్రార్థన చేయి, నీకు సహాయం చేస్తారు, ఆయన నీకు స్వస్థత ఇస్తారని చెప్పి నీకు చెప్పినప్పుడు నువ్వు అదే రీతిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చారు, స్వస్థతని ఇచ్చారు. అదే రీతిగా ఇప్పుడు నీ కళ్ళ ముందు అనేక మంది మరణపాయ స్థితిలో ఉండవచ్చు. ఈ సిచ్యువేషన్ అనే కాదు, నువ్వు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉండవచ్చు. ఈ శ్రమ నాకు మాత్రమే వచ్చిందే అని అనుకోవడానికి లేదు. ఆ శ్రమ నీకు వచ్చింది, దాని నుండి నువ్వు దేవుని సహాయంతో ఓవర్కమ్ చేసి దాని నుండి బయటపడ్డావంటే నీలాగా ఎంతోమంది ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉండవచ్చు. వారికి హెల్ప్ చేయడానికి దేవుడు నీకు ఆ శ్రమ అనుమతించి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పి నీకు నేర్పించారు అని చెప్పి నువ్వు అనుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇప్పుడు దేవుడే మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎట్లాగా ఓవర్కమ్ చేయగలము, మరణంని సైతం ఎట్లా జయించగలమని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్గా మనకి ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రతి సహాయంను పొందుకొని అడిగినప్పుడు ఆయన సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. అదే రీతిగా నీవు కూడా నీ యొక్క శ్రమల్లో నీవు కృంగిపోకుండా దేవుని యొక్క సహాయంతో ఎట్లాగా వాటిని ఓవర్కమ్ చేశావో, అదే రీతిగా నీ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నటువంటి అనేక మందికి నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నీవు ఎట్లా ఓవర్కమ్ చేశావో గైడ్ చేయాల్సినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఆయన ఎట్లాగా మనకి సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారో అట్లాగా నీవు కూడా నీ యొక్క శోధనలు బట్టి, శ్రమలను బట్టి వాటిని ఓవర్కమ్ చేసావు. అది ఎవరి వల్ల? దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క తోడు ద్వారా. అట్లాగే నీలాగా చాలామంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. చాలామంది చెప్పుకోరు, చాలామంది చెబితే ఏంటి అని చెప్పి సిగ్గుతో చెప్పకుండా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తులకు సహాయం చేయడానికి నిన్ను ఆ శ్రమ గుండంగా నడిపించి దాని నుండి నిన్ను విడిపించారు దేవుడు. విడుదల పొందినటువంటి వ్యక్తి నీవు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి వారికి సహాయకరంగా దేవుడు మనకి ఎట్లాగా సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నారు, అట్లాగా నీవు కూడా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. నీకు శ్రమలు వచ్చాయి కదా, నేను ఓవర్కమ్ చేశాను కదా దేవుని యొక్క సహాయంతో,
అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. దేవుడైనా ఎలా మనకి ఒక సహాయం చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారో, నీవు కూడా నీవు పొందినటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి దేవుడి చేత నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేసావో అట్లాగే నీలాగా ఫేస్ చేస్తున్న వారికి ఓవర్కమ్ చేయడానికి, గైడ్ చేయడానికి, నువ్వు హెల్ప్ఫుల్గా ఉండడానికి నిన్ను ఆ శ్రమల నుండి తీసుకొచ్చారు, ఓవర్కమ్ చేయనిచ్చారు, విజయాన్ని ఇచ్చారు అని చెప్పి తెలుసుకోమని చెప్పి నీవు కూడా ఆయనలాగా ఇతరులకి సహాయం చేసేటువంటి వ్యక్తిగా, గైడ్ చేసి ఇటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.